మీరు కన్సిలర్ యూజ్ చేస్తున్న అండర్ ఐస్ ఇంకా డార్క్గా కనిపిస్తున్నాయా, లేదా కన్సిలర్ యూజ్ చేస్తున్న కన్సిలర్ క్రీస్ అయ్యి ప్యాచీగా కనిపిస్తుందా? అప్పుడు ప్రాబ్లం కన్సిలర్లో కాదు, మనం యూజ్ చేసే టెక్నిక్లో ఉంది. సో ఈ వీడియోలో కన్సిలర్ కరెక్ట్గా ఎలా అప్లై చేయాలి, బిగినర్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి, మరియు ప్రొఫెషనల్ టిప్స్, వీటన్నిటి గురించి సింపుల్గా బిగినర్స్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ షేడ్ ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాము. అండర్ ఐస్ కోసం ఫౌండేషన్ కన్నా ఒక లైటర్ షేడ్ కన్సిలర్ తీసుకొని యూజ్ చేయాలి. అలా లైటర్ కన్సిలర్ షేడ్ యూజ్ చేస్తే ఐస్ ఏరియాని బ్రైట్ గా కనిపించేలా చేస్తుంది. ఫేస్ మీద ఉన్న పింపుల్స్, డార్క్ స్పాట్స్ ని కవర్ చేయడానికి స్కిన్ టోన్ కి కరెక్ట్ మ్యాచ్ అయ్యే కన్సిలర్ యూజ్ చేయాలి. అప్పుడు కన్సిలర్ ఫౌండేషన్ లో న్యాచురల్ గా కలిసిపోతుంది. బ్రైట్నింగ్ చేయాల్సిన ఏరియాస్ ఫోర్ హెడ్, సెంటర్ ప్లేస్, నోస్ బ్రిడ్జ్ అండ్ చిన్ను, వీటికి వన్ షేడ్ లైటర్ కన్సిలర్ యూజ్ చేయాలి. ఇది ఫేస్ ని ఫ్రెష్ గా మరియు లిఫ్టెడ్ లుక్ లో కనిపించేలా చేస్తుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. ఎక్కువ వైట్ ఉన్న కన్సిలర్ అప్లై చేయకండి. అలా చేస్తే అండర్ ఐస్ గ్రేగా లేదా ఫేస్ ప్యాచ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కన్సిలర్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. కన్సిలర్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. లిక్విడ్ కన్సిలర్, క్రీమ్ కన్సిలర్, స్టిక్ కన్సిలర్, ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ కన్సిలర్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి బ్లెండింగ్ చాలా ఈజీ. ఇది అండర్ ఐస్ కి మరి ఫుల్ ఫేస్ కి యూజ్ చేయడానికి చాలా బెటర్. అట్ ద సేమ్ టైం బిగినర్స్ కూడా ఇది చాలా ఈజీగా సింపుల్ గా బ్లెండ్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి క్రీమ్ కన్సిలర్. ఇది వచ్చేసి థిక్ గా ఉంటుంది. ఇది ఫుల్ కవరేజ్ ని ఇస్తుంది డార్క్ సర్కిల్స్ కి మరి పిగ్మెంటేషన్ కవర్ చేయడానికి. అట్ ద సేమ్ టైం దీన్ని కొంచెం కేర్ఫుల్ గా బ్లెండ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి స్టిక్ కన్సిలర్. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది డైరెక్ట్ గా స్పాట్స్ మీద అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. పింపుల్స్, డార్క్ స్పాట్స్ లాంటివి కరెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మరి ఇది ట్రావెలింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కన్సిలర్ కరెక్ట్ గా ఎక్కడ అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. అండర్ ఐస్ కి ఇన్నర్ సైడ్, అవుటర్ సైడ్ అప్లై చేసి బ్లెండ్ చేయాలి. అలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ కవర్ అవుతాయి మరియు ఐస్ అనేది ఫ్రెష్ గా బ్రైట్ గా కనిపిస్తుంది. మౌత్ పక్కన రెడ్నెస్ ఉన్న ప్లేస్ లో అప్లై చేయాలి. అలా అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది డార్క్నెస్ మరియు రెడ్నెస్ కవర్ అయిపోయి ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. నోస్ పక్కన అప్లై చేయాలి. నోస్ పక్కన అప్లై చేస్తే నోస్ పక్కన ఉన్న డార్క్నెస్ కానీ రెడ్నెస్ కానీ కవర్ అయిపోయి నోస్ ఏరియా నీట్ గా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఫోర్ హెడ్ సెంటర్ లో అప్లై చేయడం వల్ల ఫేస్ బ్రైట్ గా కనిపిస్తుంది. ఫేస్ అనేది బ్యాలెన్స్ లుక్ లో కనిపిస్తుంది. చిన్నికి సెంటర్ లో అప్లై చేయడం వల్ల చిన్న ఏరియా హైలైట్ అయ్యి ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. పింపుల్స్, డార్క్ స్పాట్స్, వీటి మీద కన్సిలర్ అనేది డైరెక్ట్ గా డ్యాబ్ చేస్తే అవి కవర్ అయ్యి ఫేస్ అనేది స్మూత్ గా మరియు ఈవెన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు కన్సిలర్ పర్ఫెక్ట్ గా ఎలా బ్లెండ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. డాబ్ ట్యాపింగ్ మోషన్ లో యూజ్ చేయాలి. స్పాంజీ లేదా స్మాల్ బ్రష్ తో ట్యాప్ చేస్తూ బ్లెండ్ చేయాలి. ఇలా చేస్తే కన్సిలర్ స్కిన్ లో న్యాచురల్ గా కలిసిపోతుంది. డ్రాగ్ చేయడం అవాయిడ్ చేయండి. కన్సిలర్ ని రబ్ చేయకండి. అలా చేస్తే కవరేజ్ రిమూవ్ అయ్యి ఫేస్ అనేది ప్యాచీగా కనిపిస్తుంది. ఐ ఏరియాలో చిన్నగా ట్యాపింగ్ మాత్రమే చేయాలి. ఎందుకంటే అండర్ ఐ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది మరియు థిన్ గా ఉంటుంది. థిన్ గా అంటే చాలా పల్చగా ఉంటుంది. కాబట్టి చాలా సాఫ్ట్ గా ట్యాపింగ్ మోషన్ లో బ్లెండ్ చేయాలి. ఫౌండేషన్ లో కలిసిపోయే వరకు బ్లెండ్ చేయాలి. అంటే కన్సిలర్ ఎడ్జెస్ కనిపించకుండా ఫౌండేషన్ లో స్మూత్ గా మిక్స్ అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. అప్పుడే ఫేస్ న్యాచురల్ గా మరియు ఈవెన్ ఫినిష్ లో కనిపిస్తుంది. ఇప్పుడు బిగినర్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటో మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాం. ఎక్కువ కన్సిలర్ అప్లై చేయడం. అలా చేయడం వల్ల అండర్ ఐస్ కేకీగా కనిపిస్తుంది. కాబట్టి స్మాల్ అమౌంట్ తో స్టార్ట్ చేయాలి. అండర్ ఐ ఏరియాని ఫుల్ వైట్ గా చేయడం. అలా చేయడం వల్ల అన్‌న్యాచురల్ గా కనిపిస్తుంది మరియు గ్రే టోన్ లో కనిపించే ఛాన్సెస్ ఉంది. డ్రై స్కిన్ మీద కన్సిలర్ డైరెక్ట్ గా అప్లై. స్కిన్ మాయిశ్చరైజ్ చేయకుండా డైరెక్ట్ గా కన్సిలర్ పెడితే ప్యాచీగా సెటిల్ అవుతుంది. కాబట్టి ముందు మాయిశ్చరైజర్ లేదా ఐ క్రీమ్ ని అప్లై చేయాలి. బ్లెండింగ్ స్కిప్ చేయడం. ఇలా బ్లెండింగ్ స్కిప్ చేయడం వల్ల కన్సిలర్ లైన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. కాబట్టి స్పాంజీ లేదా బ్రష్ తో ట్యాపింగ్ మోషన్ లో బ్లెండ్ చేయాలి. రాంగ్ కన్సిలర్ షేడ్ యూజ్ చేయడం. అలా రాంగ్ కన్సిలర్ షేడ్ యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది అన్ఈవెన్ గా కనిపిస్తుంది. కాబట్టి స్కిన్ టోన్ కి మ్యాచ్ షేడ్ కరెక్ట్ గా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫేస్ ఫ్రెష్ గా మరియు బ్రైట్ గా కనిపించడానికి కొన్ని ప్రొఫెషనల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాం. కన్సిలర్ ముందు హైడ్రేటింగ్ ఐ క్రీమ్ అప్లై చేయాలి. అప్పుడు ఐ క్రీమ్ పెడితే అండర్ ఐ స్కిన్ సాఫ్ట్ గా మరియు హైడ్రేటింగ్ గా ఉంటుంది. అప్పుడు కన్సిలర్ స్మూత్ గా అప్లై అయ్యి ప్యాచీ కాకుండా కనిపిస్తుంది. కన్సిలర్ అప్లై చేసి 10 సెకండ్స్ వెయిట్ చేసి అప్పుడు అది బ్లెండ్ చేయాలి. అలా కొంచెం టైం వెయిట్ చేస్తే కన్సిలర్ కవరేజ్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. తర్వాత స్పాంజీ లేదా బ్రష్ తో లైట్ ట్యాపింగ్ మోషన్ లో బ్లెండ్ చేయాలి. అండర్ ఐ ని లూజ్ పౌడర్ తో సెట్ చేయాలి. లైట్ గా లూజ్ పౌడర్ అప్లై చేస్తే కన్సిలర్ అనేది క్రీజ్ కాకుండా లాంగ్ టైం ఉంటుంది. పింపుల్స్ లేదా డార్క్ స్పాట్స్ కవర్ చేయడానికి స్మాల్ బ్రష్ ని యూజ్ చేయాలి. స్మాల్ బ్రష్ యూజ్ చేయడం వల్ల కన్సిలర్ అనేది ఎగ్జాక్ట్ ప్లేస్ లో అప్లై అవుతుంది. ఇప్పుడు కొన్ని ఫైనల్ లుక్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. కన్సిలర్ ని కరెక్ట్ షేడ్ తో కరెక్ట్ ప్లేస్ లో అప్లై చేసి బ్లెండ్ చేయాలి. అలా చేస్తే ఫేస్ అనేది ఇన్స్టెంట్ గా ఈవెంట్ లో కనిపిస్తుంది మరి బ్రైట్ గా ఫ్రెష్ గా కూడా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే స్మాల్ అమౌంట్ లో కన్సిలర్ కరెక్ట్ గా యూజ్ చేస్తే ఫేస్ లుక్ అనేది కంప్లీట్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ మేకప్ టాపిక్ తో కలుద్దాం. జై హింద్.